హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి మనీ అయితే ఎర్న్ చేసేయాలనుకుంటున్నారు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. అది ఎందుకో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది మీకు ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను. ఇంకా టాపిక్లోకి వస్తే, ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లోకి ఎలా వస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వస్తున్నారు. అంటే ఎవరికో వచ్చిన ప్రాఫిట్ని చూసి వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు తప్ప, వీళ్ళంతటి నేర్చుకుని మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి అయితే ఎవ్వరు రావట్లేదు. కేవలం ప్రాఫిట్స్ని చూసి మాత్రమే స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. మీరు కనుక ఎలా వస్తే మీరు కొన్ని రోజుల్లోనే స్టాక్ మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ప్యూర్ నాలెడ్జ్ అండ్ సైకలాజికల్ గేమ్. అంతే తప్ప మీరు ఏదో రీల్లో చూసి వచ్చేసి నాకు అంతా తెలిసిపోయింది, నాకు అంతా నాలెడ్జ్ వచ్చేసింది, నాకు ఎలా బై చేయాలో సెల్ చేయాలో తెలిసిపోయింది, నాకు ప్రాఫిట్లు వచ్చేస్తాయి అనుకుంటే మీ అంత ఇన్నోసెంట్ ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే మార్కెట్లో ఉండే వాళ్ళందరూ చాలా స్మార్ట్. అలాగే వాళ్ళ దగ్గర టెక్నాలజీ అనేది చాలా హై ఎండ్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ముందు మనం ఎందుకు సరిపోము. అలాగే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కోట్ల రూపాయల్లో ఉంటుంది వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది. ఈ క్యాపిటల్ తోటి వాళ్ళు మార్కెట్ని కంట్రోల్ చేయగలరు. అదే మన దగ్గర ఉన్న 10,000 20,000 తోటి మార్కెట్లో ఇంచు కూడా మూవ్ అవ్వదు. సో ఈ రియాలిటీస్ అన్ని ఏమీ తెలుసుకోకుండా మాత్రం స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి ట్రేడింగ్ చేసేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతున్నారు. సో ఇది కాదు ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే. ఇదైనా నేను మిమ్మల్ని ఏదో డిమోటివేట్ చేసి తగ్గించడానికి చెప్తలేదు, మీకు అవేర్నెస్ పెంచడానికే చెప్తున్నాను. ఎందుకంటే ఇలా అనుకునే చాలా మంది మార్కెట్లోకి వచ్చి వాళ్ళ సొంత డబ్బులను పెట్టేసి మార్కెట్లో లాస్ అయిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే చాలా మంది సూసైడ్లు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో అందుకే మీకు అవేర్నెస్ కల్పించడానికి చెప్తున్నాను. మనం ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఆ ఫీల్డ్లో మనకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మన స్కిల్స్ని కూడా ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారో, అలాగే మనం వెళ్తున్నాము, మనం ఏం చేయగలం అనేది ఇలా ప్రతి విషయం ఆలోచించాలి. అంతే తప్ప ఎవరికో ప్రాఫిట్ వచ్చిందని నీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ వేరు, నీ స్కిల్స్ వేరు. వాళ్ళ నాలెడ్జ్ వేరు, నీ నాలెడ్జ్ వేరు. వాళ్ళు అర్థం చేసుకునే క్యాపబిలిటీ వేరు, నువ్వు అర్థం చేసుకునే క్యాపబిలిటీ వేరు. సో ఇలాగైతే మార్కెట్లో ఎప్పటికీ సర్వైవ్ అవ్వలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ పని చేయాలన్నా దాని మీద ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుని, నీకంటూ ఒక క్లారిటీ తెచ్చుకుని, నీకు నువ్వు సొంతంగా చేసేలా ఉండాలి తప్ప, అలాగే ఎవరో కాల్స్ ఇస్తున్నారో, ఎవరో టిప్స్ ఇస్తున్నారో, అలాగే ఎవరో కోర్సెస్ అనేవి సెల్ చేస్తున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను కూడా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేస్తానంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు లాస్ అవుతావు. ఎందుకంటే ఎప్పుడైనా సరే నీకు నువ్వు డిపెండెంట్గా ఉండాలి తప్ప ఎదుటోళ్ళ మీద డిపెండ్ అయితే అవ్వకూడదు. సో స్టాక్ మార్కెట్లోకి రండి, రావద్దని అంటలేదు, ప్రాఫిట్లు కూడా వస్తాయి. కానీ మీరు అనుకున్న రేంజ్లో అయితే ప్రాఫిట్లు రావు. ఒకవేళ అలా రావాలంటే కనుక నీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప, నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే కనుక నీకు ప్రాఫిట్స్ రావు. సో ఇది అర్థం చేసుకుని మీరు మార్కెట్లోకి అయితే రండి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి తెలుసుకోండి, ప్రతి టెర్మినాలజీ తెలుసుకోండి, మార్కెట్ మీద అవేర్నెస్ అనేది పెంచుకోండి, ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. తర్వాత వెంటనే మీ సొంత డబ్బులు పెట్టి ట్రేడింగో లేదా ఇన్వెస్టింగో చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. మనకు బయట చాలా ప్లాట్ఫామ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. పేపర్ ట్రేడింగ్ చేయడం వలన మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మీకు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కానీ మార్కెట్లోకి మీరు వెళ్ళి ఈ పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మరియు నాలెడ్జ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టాక్ మార్కెట్లో మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. మీకు స్విమ్మింగ్ రాదనుకుందాం. మీకు స్విమ్మింగ్ రాకపోతే స్విమ్మింగ్ ఎలా చేయాలని యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో చూసారు. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది ఎలా చేయాలని. అంతే, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి సముద్రంలో దూకేస్తారా? లేదు కదా. ఎందుకంటే అది ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్. అంతే తప్ప ఆ నాలెడ్జ్ని నేర్చుకుని వెళ్ళి మీరు డైరెక్ట్లో సముద్రంలో దూకేస్తే మునిగిపోతారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీరు బేసిక్స్, అలాగే టెర్మినాలజీస్, అలాగే ప్రతి కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నా సరే మీరు అది థియరిటికల్గా నేర్చుకున్నారు అంతే తప్ప మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తెలియదు. మీరు డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి పేపర్ ట్రేడింగ్ చేసి మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చేయాలి. ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్తో వెళ్ళారనుకో మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. అక్కడ మునిగిపోయినట్టే, ఇక్కడ మీరు లాసుల్లో మునిగిపోతారు. సో దాన్ని అర్థం చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మీకు మార్కెట్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు మీకు మీరే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేసే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పటిదాకా చెప్పిందంతా మీరు దృష్టిలో పెట్టుకుని మార్కెట్లోకి రండి. మీకు తెలియకపోతే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతిదీ మీకు ఫ్రీగానే చెప్తాను. మీకు ప్రతి విషయం పైన క్లారిటీగా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. నాకు మార్కెట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మార్కెట్ మెకానిజం అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ప్రతి విషయం నాకు తెలుసు. మీకు ఏ టాపిక్ కావాలో మీరు చెప్పండి,
దానికి నేనే ఆన్సర్ అనేది ఇస్తాను. సో మీరు అడగలేని అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇప్పటిదాకా చెప్పిన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.